హే ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ అమల. సో ఇవాళ ఎపిసోడ్ లో మనతో ఉన్నారు చార్మింగ్, టాలెంటెడ్ అండ్ వర్సటైల్ యాక్టర్ అని ఆజాదీ 501 లో లీడ్ కాస్ట్ గా చేసి మన ముందున్నారు సాయి తేజ కల్వకోట గారు. హలో సార్. హలో అండి. బాగున్నారా? నేను బాగున్నాను. ఆల్ గుడ్, సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు గుడ్ లుకింగ్ అండ్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేస్తారని మాకు పిల్లగాడు సిరీస్ లోనే అర్థమైపోయింది ఆబ్వియస్లీ. కానీ ఇంత వర్సటైల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు అండ్ అది కూడా చాలా న్యాచురల్ గా, చాలా రియలిస్టిక్ గా మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయగలరని మాకు ఆజాదీ 501 లో అనిపించింది. సో వాట్ వాస్ దట్ ఫీలింగ్ లైక్ వెల్ యు వర్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్? ఆజాదీ క్యారెక్టర్ ఎట్లా అంటే అది ఊరుకూరికి వచ్చే క్యారెక్టర్ కాదు. లైక్ మన కెరీర్లో లైక్ వెరీ రేర్గా ఇట్లాంటి క్యారెక్టర్ వస్తుంది. సో అట్లాంటి క్యారెక్టర్ నాకు స్టోరీ విన్నప్పుడే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. స్టోరీ కానీ నరేషన్ మా డైరెక్టర్ నాకు ఇచ్చినప్పుడు హీ వాజ్ టెల్లింగ్ ఒక్కొక్క సీన్, అంటే ప్రతి సీన్ ఎట్లా అంటే జీరో నుంచి హీరో అయ్యేది. ప్రతి షాట్ ఎట్లా అంటే ఆజాదీలో ఉన్న క్యారెక్టర్ జితేంద్ర వర్మ అనే క్యారెక్టర్ ఎట్లా అంటే వీని చూస్తే పబ్లిక్ అనేటోళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఓకే, దిస్ గై ఇస్ సంథింగ్, మనం కూడా ఇట్లా ఉండాలి, ఇట్లా ఆలోచించాలి. అండ్ ఈ సిరీస్లో నా క్యారెక్టర్ ఎట్లా అంటే లైక్ జనాలకు కూడా చాలా మందికి ఎడ్యుకేట్ చేసేటట్టు ఉంటుంది, నాలెడ్జ్ స్ప్రెడ్ చేసేటట్టు ఉంటుంది. అండ్ సో ఇట్లాంటి క్యారెక్టర్ పడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రేర్. సో అట్లాంటిది నాకు పడింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో లక్కీ. అండ్ దాన్ని నేను 100% ఎగ్జిక్యూట్ చేసిన అని మీరు అందరూ అంటున్నారు కాబట్టి. సో ఆజాదీ 501 లో మీ క్యారెక్టర్ ఎలా ఉంది అంటే వీఆర్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్. నిజంగా ఇతను మంచోడా, లేకపోతే డార్క్ సైడ్ గా, లేకపోతే యూనో అసలు ఏంటి, వాట్ ఇస్ హిస్ థాట్ ప్రాసెస్ లైక్ అనేది మాకే అర్థం కాదు. సో అంత వర్సటైల్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నప్పుడు మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేయడం కానీ మీకు ఎలా అనిపించింది? అదే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు శివతేజ మా డైరెక్టర్, మీకు తెలిసిందే కదా. సో తను నాకు ఆజాదీ 501 స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు, నా క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లైక్ ఇప్పటిదాకా మీకు చెప్పినట్టే లైక్ ఇది ఊరుకూరికి వచ్చే క్యారెక్టర్ కాదు మన కెరీర్లో. లైక్ వెరీ ఫ్యూ టైమ్స్ ఇన్ అవర్ కెరీర్ విల్ గెట్ అ ఛాన్స్ టు ప్లే సచ్ క్యారెక్టర్స్. సో చాలా ఎక్సైట్ అయ్యి దాని గురించి మొత్తం స్టడీ చేసిన. అంటే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, జితేంద్ర వర్మ అనే క్యారెక్టర్, ద వే హీ సిట్స్, ద వే హీ టాక్స్, ద వే హీ రియాక్ట్స్, మొత్తం స్టడీ చేసి. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు షూట్ నాకు ప్రతిసారి అలవాటు, నేను ఒక వర్క్ షాప్ లాగా చేస్తాను. మొత్తం డైరెక్టర్ చెప్పింది క్లియర్ గా విని, బయట కూడా ఇట్లాంటి మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేసి, సో వర్క్ షాప్ లాగా చేసుకొని ఫుల్ ఇంకా క్యారెక్టర్ నా లోపల దూసుకొని దాని తర్వాత షూట్కి వెళ్తాను అనమాట. సో అందుకే నాకు సెట్ పైన ఎక్కువ కష్టపడలేదండి. సో లైక్ విత్ ఇన్ 1 take or 2 take ఫటాఫట్ చేసేసిన. వెరీ ఎఫర్ట్లెస్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు షూట్ ఒక 1 month 2 months ఆ క్యారెక్టర్ ని మొత్తం ఓన్ చేసుకుంటాం కదా. లాట్ ఆఫ్ ప్రిపరేషన్ అదొక్కటి చాలా చేసిన. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్ ఎల్స్. మీరు ఫస్ట్ ఎపిసోడ్ లో యూ కమ్ లైక్ యూనో క్యారెక్టర్ పోర్ట్రేల్ ఎలా ఉందంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాగానే, దట్ మిడిల్ క్లాస్ గాయ్. ఆఫీస్ లో మీరు వర్క్ చేసేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ నిజంగానే అలా చేస్తున్నట్టు, దాని తర్వాత సడన్ గా ప్లాట్ ట్విస్ట్ వచ్చి ఓవర్ నైట్ వెన్ యూ బికమ్ రిచ్, అప్పుడు ద బాడీ లాంగ్వేజ్ ఆ చేంజ్ ఓవర్ చాలా స్మూత్ అండ్ ఎఫర్ట్లెస్ ఉంది. సో మీకు ఇంతకు ముందు ఇలాంటి రిఫరెన్సెస్ ఏమైనా తీసుకోవడం కానీ, మీరు వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఇట్లా మీకు ఎలా అనిపించింది? నాకు అంటే వెన్ ఐ సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్ నాకు పెద్దగా నాదేమి ఉండదండి. ఎందుకంటే ఆబ్వియస్లీ మనని మనం చాలా ఇష్టపడతాం కాబట్టి మనకు తెలియదు, అది పక్కన వాళ్ళు చెప్పాలి. సో మనకు అసలు తెలియదు. సో ఆజాదీ రిలీజ్ తర్వాత మా మదర్ కానివ్వండి అండ్ చాలా మంది ఫ్రెండ్స్ కానివ్వండి, మీలాంటి వాళ్ళు కానివ్వండి, మీరు రివ్యూ పెట్టింది. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే చాలా బాగా చేసినావు, లైక్ చాలా మంచి ఎగ్జిక్యూట్ చేసినావు అని అంటుండే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇది ఇంకా రీచ్ వెళ్ళాలి. ఇట్లాంటి సిరీస్లు ఇట్లాంటి ఏంటంటే పబ్లిక్ ని ఇన్స్పైర్ చేసే సిరీస్లు ఇవన్నీ. ఏదో టైం పాస్ కి తీసినాయి కాదు ఇవన్నీ. ఇట్లా చూసి పబ్లిక్ అనేటోళ్ళు, ఆడియన్స్ అనేటోళ్ళు ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇట్లా లైఫ్ లో ఉండాలి అని చెప్పి. సో ఇట్లాంటి సిరీస్ ఇంకా వెళ్ళాలి. సో వీ నీడ్ టు ప్రమోట్ ఇట్ మోర్. సో వెన్ యూ ఆర్ యాక్టింగ్ విత్ సీనియర్ యాక్టర్స్, ఎస్పెషల్లీ లైక్ హర్షవర్ధన్ గారు కానివ్వండి, శశాంక్ గారు, గీతా గారు, ఆర్ యూనో రవి వర్మ గారు, ఇలాంటి వాళ్ళతో మీరు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళతో మీకు మంచి మంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ సీన్స్ ఉన్నాయి. సో మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ అండి, వాళ్ళందరూ సీనియర్ యాక్టర్స్. హర్షవర్ధన్ గారిని ఎప్పుడు నా చిన్నప్పుడు అమృతం సీరియల్ నుంచి ఇప్పుడు మీరు మీ చిన్నప్పుడు అంటే హర్షవర్ధన్ గారు ఏజ్ పెంచేస్తున్నారు మీరు అంటే ఆబ్వియస్లీ ఆయనకు కూడా చెప్పిన నేను డైరెక్ట్ మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అమృతం సీరియల్ అప్పటి నుంచి చూస్తున్నా, శశాంక్ గారిని కూడా సై మూవీ అప్పటి నుంచి చూస్తున్నా. సో వీళ్ళందరూ ఏంటంటే చాలా సీనియర్ యాక్టర్స్, వాళ్ళకి తెలుసు ఫస్ట్ నుంచి కూడా, లైక్ దే నో లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ యాక్టింగ్, కెమెరా ఫేవర్స్, లైటింగ్, మొత్తం అంతా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది.
సో వీళ్ళని చూసి మనం ఎట్లా అంటే ఓకే వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు ఓకే ఓకే అని చెప్పి ఒక బుక్లో టిక్ వేసుకుంటూ పోవాలన్నమాట. సో వీళ్ళని సీనియర్ యాక్టర్స్తో పనిచేసి ఏంటంటే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తున్నారు, ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, క్యారెక్టర్ని ఎట్లా ఓన్ చేసుకుంటున్నారు, డైరెక్టర్ చెప్పింది ఎట్లా వింటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ హర్షవర్ధన్ గారి గురించి చెప్పాలంటే ఆయన టెరఫిక్ యాక్టర్. నేను లైవ్గా చూసిన కదా ఒక సీన్ అయితే ఆల్మోస్ట్ ఇంకా అసలు నేను కనిపించలే ఆ సీన్లో, నన్ను కంప్లీట్లీ డామినేట్ చేసేసిండు. సో హీస్ అ టెరఫిక్ యాక్టర్ అనమాట ఎస్పెషల్లీ హర్షవర్ధన్ గారు. అండ్ ఇంకొకటి ఆయన డైరెక్టర్ ఎంత అడుగుతాడో అంతే చేస్తారనమాట. సో ఇట్లాంటి వాళ్ళతో పనిచేస్తే మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే మనం కూడా ఇంకా ఫుల్ ఓన్ చేసుకోవాలి క్యారెక్టర్ని, మనం కూడా ఇంకా చాలా కష్టపడాలని చెప్పి. 6 ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్ యూ హ్యావ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. అసలు ఫస్ట్ ఎపిసోడ్ యాక్టింగ్కి, సెకండ్ ఎపిసోడ్ యాక్టింగ్కి, థర్డ్ ఎపిసోడ్ యాక్టింగ్కి, ఇలా ఎపిసోడ్కి యువర్ క్యారెక్టర్ హాస్ మెనీ లేయర్స్. అసలు అంత బాగా ఎలా చేయగలిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వాజ్ ఇట్ లైక్? చెప్పినా అండి బిఫోర్ గెటింగ్ ఇన్ టు షూట్ మొత్తం నేను క్యారెక్టర్ అంతా ఓన్ చేసుకుంటా. ఐ డో సాలిడ్ వర్క్ షాప్ ఒక 1-2 months. మొత్తం జితేంద్ర వర్మ అనేటోడు మొత్తం నా లోపల ఇట్లా అడాప్ట్ చేసుకొని దాని తర్వాత షూటింగ్కి వెళ్తా. అండ్ ఇట్ వాజ్ నాట్ డిఫికల్ట్ ఫర్ మీ. చాలా ఎఫర్ట్లెస్గా చేసేసిన నేను. అంటే లైక్ 1 or 2 takes కావాలంటే మీరు మా డైరెక్టర్ని కూడా అడగండి కావాలంటే 1 or 2 takes అంతే. సో పెద్ద సెట్ పైన అయితే పెద్దగా ఏం కష్టపడలేదు. దట్ ఈస్ మై సీక్రెట్ అంతే. మీ పక్కన ఇంకొక క్యారెక్టర్ పటేలా క్యారెక్టర్ ఉంది, మీ ఇద్దరి నుంచి చాలా ఆర్గానిక్ ఉంది. సో ఆబ్వియస్లీ మీరు సెట్స్ లోనే కలిసి ఉంటారు. సెట్స్ లోనే కలిసినాం, బట్ సెట్స్ లో వెబ్ సిరీస్ అయ్యే ప్రాసెస్ లో చాలా మంచి ఫ్రెండ్స్ అయినాం. మొత్తం టీం అందరితో చాలా మంచి ఫ్రెండ్స్ అయినాం అనమాట. అండ్ ఎస్పెషల్లీ పటేలా గురించి అడుగుతారు కాబట్టి పటేల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద సిరీస్ అండ్ అవుట్ ఆఫ్ ద సిరీస్ ఆల్సో, బయట కూడా. ఓకే, నైస్ నైస్. అండ్ అతను కూడా చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది, చాలా బాగా చేసిండు అని. సో ఐ యామ్ హ్యాపీ ఫర్ హిమ్. తన క్యారెక్టరైజేషన్ లో కూడా ఒక మంచి ఇన్నసెన్స్ ఉంది. బట్ దెన్ ఎవ్రీ టైమ్ హీ కమ్స్ అక్రాస్ సంథింగ్ హీ స్టిల్ కీప్స్ ట్రస్టింగ్ జితు. అరే జితు నా ఫ్రెండ్ ని ట్రస్ట్ చేయాలి అని చెప్పట్లా. సో చాలా బాగా చేశారు తను కూడా. నా టాకింగ్ అబౌట్ యువర్ యాక్టింగ్ కెరియర్, పిల్లగాడిలో ఫుల్ చార్మింగ్ ఉన్నారు, ఇందులోనేమో ఫుల్ ఇట్లా వైలెంట్, కన్నింగ్, అట్ ద సేమ్ టైమ్ కైండ్ అండ్ జనరస్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ. సో ఇట్లా చాలా లేయర్స్ ఆఫ్ యాక్టింగ్ ఉంది. హూ ఇస్ యువర్ యాక్టింగ్ ఇన్స్పిరేషన్? నేను పుట్టినప్పటి నుంచి బేసిక్ గా అంటే చిన్నప్పటి నుంచి ఐఎమ్ బిగ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. ఇట్లా ఫుల్ తగ్గేది ఫుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. అంటే దానికి ఒక పర్సనల్ రీజన్ ఉంది. అంటే నేను కరాటే బ్లాక్ బెల్ట్. సో పవన్ కళ్యాణ్ గారి జానీ మూవీ అని ఒక ఇంటర్వ్యూలో చూసాను. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ కరాటే బై సీయింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఆ జానీ మూవీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఇప్పటికి కూడా లైక్ పిచ్చి ఫ్యాన్ అనమాట పవన్ కళ్యాణ్ గారు. సో హీస్ మై ఇన్స్పిరేషన్ ఇన్ యాక్టింగ్ అండ్ బయట కూడా నాకు పర్సనల్ గా కూడా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇమాజిన్ యూ హ్యావ్ గాటన్ అ ఛాన్స్ టు మీట్ పవన్ కళ్యాణ్ గారు. సో ఏం చెప్తారు? ఏం చెప్తారంటే సార్ మిమ్మల్ని చూసుకుంటే వెరీనా, మీరంటే పిచ్చి అని చెప్పి లైక్ అంటే మనం ఇట్లా అనుకుంటాం కానీ మన ఫేవరెట్ పర్సన్ ఒకసారి కలిస్తే అంత ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేమండి, వాళ్ళని చూసుకుంటే ఉంటాం కదా. మీకు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ 100% ఆబ్వియస్లీ హ్యాపెన్స్. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. స్టార్ స్టక్ మూమెంట్ అవుతుంది. ఒకసారి ఎప్పుడు కలవలే, బట్ లైఫ్ లో ఒకసారి కలవాలి. 100%. ఐ హోప్ ఇట్ కమ్స్ ట్రూ. యా. సో ఆజాదీ 501 లో ఈ సీన్ కొంచెం కష్టం అనిపించింది, ఆర్ దిస్ వాజ్ అ లిటిల్ కాంప్లికేటెడ్ టు ఎగ్జిక్యూట్ అని మీకు అనిపించిన సీన్ ఏదైనా ఉందా? ప్రెస్ మీట్ సీన్ ఒకటి ఉంటుందండి. దాంట్లో ఎట్లా అంటే అప్పుడే నేను అంటే 2-3 లేయర్స్ చూపిస్తా యాక్టింగ్. అప్పుడే ఏడవాల్సి వస్తుంది, మళ్ళీ అప్పుడే వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ అప్పుడే ఒక కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ చాలా ఎమోషన్స్ ఉన్న సీన్ అది ప్రెస్ మీట్ సీన్. సో ఆ సీన్ అప్పుడు కొంచెం నాకు చాలా టఫ్ అనిపించింది. అదొకటి. ఇంకొకటి క్లైమాక్స్ సీన్ విత్ శశాంక్ గారు. క్లైమాక్స్ లో మా ఇద్దరు కాన్వర్సేషన్ ఉంటుంది ఫైనల్. సో అక్కడ కూడా చాలా షార్ప్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ సీన్స్ 2 చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కష్టపడి చేసినాం అన్నమాట. సో ఆజాదీ చూసిన వాళ్ళు ఆబ్వియస్లీ దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్. ఒకవేళ ఆజాదీ చూడలేదు, దే ఆర్ అబౌట్ టు సీ, ఆర్ వాళ్ళు ఎందుకు చూడాలి? ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ దెమ్, వాట్ విల్ యూ టెల్ దెమ్? ఆజాదీ ఎందుకు చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ప్రతిదీ ఉంటుందండి. అంటే ఒక కామన్ మ్యాన్ జర్నీ అది. ఒక జితేంద్ర వర్మ అనే ఒక కామన్ మ్యాన్ జర్నీ. వాడు ఎందుకు స్కామ్ చేసిండు, అసలు మొబైల్ స్కామ్ ఎందుకు చేసిండు, వాడు వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడుండే ఫ్యామిలీని తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టిండు, వానికి ఏమైంది లైఫ్లో, వాడు ఎందుకు ఇట్లా తయారైండు, అండ్ చూసి కూడా లైక్ 0 to హీరో ఎందుకు అయ్యిండు, మనం కూడా వీడిని చూసి ఏం నేర్చుకోవాలన్నది. చాలామంది యంగ్స్టర్స్ ఆజాదీ 501 సిరీస్ తప్పకుండా చూడాలి, చూసి ఇన్స్పైర్ అవ్వాలి.
అయి ఇంకా ఇట్లాంటి జితేంద్ర వర్మలు ఇంకా చాలా మంది పుట్టాలి. సో మీ డైరెక్టర్ గారు చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో దట్ ఆయన కూడా 251 రూపీస్కి ఒక ఫోన్ బుక్ చేసుకున్నారు, మీరు కూడా లేదు చేసుకున్నారా? నేను చేసుకోలేదండి. మీరు అప్పటి నుంచే స్మార్ట్ అయితే. సో అప్పుడు నేను చేసుకోలేదు, బట్ చాలా మంది చేసుకున్నారు. యా అప్పట్లో 251 రూపీస్ రూపీస్కి స్మార్ట్ ఫోన్ చేసుకొని స్కామ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కరెక్ట్ అది ఈ మధ్య 10 years ట్రెండ్ ఒకటి అవుతుంది. అవును 2016 లో ఒకటి అయితే 2026. సో మా లక్ అదేంటో తెలియదు, అది 10 years బ్యాక్ అయింది కరెక్ట్. కరెక్ట్ అవును మా 26. సిరీస్ కూడా 2026 లో రిలీజ్ అవుతుంది. సో కరెక్ట్ 10 years తర్వాత మళ్ళీ దాని గురించి అందరికి చెప్తున్నాం మనం. ఇంకా ఇలాంటి మంచి రియల్ క్రైమ్ సిరీస్ ఆర్ యూనో ఇలా గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ మీకు మళ్ళీ ఫ్యూచర్ లో వస్తే చేస్తారా? డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా చేస్తాను. ఓకే, సో యూఆర్ ఓపెన్ టు యాక్టింగ్ ఎనీ క్యారెక్టర్ అంటారా? ఎనీ క్యారెక్టర్, నాకు క్యారెక్టర్ నచ్చి నన్ను నా క్యారెక్టర్ ఛాలెంజ్ చేసి ఈ క్యారెక్టర్ చేస్తే నాకు చాలా అప్రిషియేషన్ వస్తుంది అని ఉంటే ఖచ్చితంగా చేస్తా. సో అట్లా హీరోనే చేస్తా, విలన్ చేస్తా అట్లా ఏం లేదు. క్యారెక్టర్ షుడ్ ఎక్సైట్ మీ అంతే. ఓకే నైస్. సో యు ఆర్ రెడీ టు ఎక్స్ప్లోర్ యాక్టింగ్. ఎస్. ఓకే, ఆజాదీ 501 లో మీ ఫేవరెట్ సీన్? ఫస్ట్ థింగ్ క్లైమాక్స్. నేను శశాంక్ గారు సోఫా మీద కూర్చొని మీరు చూసినారు సిరీస్, సో అది నా ఫేవరెట్. అండ్ అంత సీనియర్ యాక్టర్ తోని నేను స్క్రీన్ షేరింగ్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీన్స్ ఆఫ్ ద సిరీస్. సో దట్ ఈస్ మై ఫేవరెట్ సీన్ అనమాట. అది ఇంకా మా మదర్ తో ఉన్న ప్రతి సీన్ నాకు ఇష్టం. గీతా భాస్కర్ గారు కూడా చాలా న్యాచురల్ గా చేసింది, చాలా ఆర్గానిక్ గా. మీ ఇద్దరి బాండ్ కూడా చాలా న్యాచురల్, చాలా బాగుంటది. సో ప్రతి సీన్ నాకు ఇష్టం, ఆవిడతో చేసిన ప్రతి సీన్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అది ఎక్కడ యాక్టింగ్ అన్నట్టు లేదు, అవును చాలా మంచి వెరీ రియలిస్టిక్ గా ఉంటది. సో గీతా భాస్కర్ గారితో ఉన్న ప్రతి సీన్ అండ్ శశాంక్ గారితో. సో మీరు ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు ఆజాదీ 501 ఎప్పుడైతే మీకు స్క్రిప్ట్ నెరేట్ చేశారో, సో మీకేమనిపించింది? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? లైక్ అంటే ఇది నేను పుల్ ఆఫ్ చేయలేనా అని అనుకున్నారా, లేకపోతే ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ మిస్ చేసుకోవద్దు అనుకున్నారా? సో వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్? ఆజాదీ 501 నాకు ఫస్ట్ నెరేట్ చేసినప్పుడు ఇది 100% పుల్ ఆఫ్ చేస్తా అని నాకు తెలుసు. ఓకే, ఎందుకంటే మనం నమ్ముతూనే కదండి, మనకి కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా ఈ ఫీల్డ్ లోకి దిగాలి. సో నాకు తెలుసు నేను ఖచ్చితంగా ఈ రోల్ పుల్ ఆఫ్ చేస్తా అని. సో టాకింగ్ అబౌట్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్ ఇన్ ఆజాదీ 501, పిల్లగాడు డ్రెస్సింగ్ స్టైల్, ఆజాదీ 501 డ్రెస్సింగ్ స్టైల్, ఆబ్వియస్లీ 2 different క్యారెక్టర్స్, 2 different డ్రెస్సింగ్ స్టైల్స్. ఇందులో కొంచెం బల్క్ గా ప్రాపర్ మెచ్యూర్డ్ లుక్ కనిపిస్తుంది. సో వాట్ వాజ్ ఇట్ లైక్, యూనో మీకు ఎట్లా అనిపించింది? అంటే నార్మల్ ఒక కార్పొరేట్ గాయ్ ఎట్లుంటాడు అట్లాంటి బట్టలే వేసుకున్నా. అండ్ ఇంకోటి బేసిక్ గా మా డైరెక్టర్ వచ్చేది హార్డ్ కోర్ ప్రభాస్ ఫ్యాన్ అనమాట, ప్రభాస్ గారు ఫ్యాన్. మా డైరెక్టర్ శివతేజ. సో ఆయన ఏమంటాడంటే, మీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు కదా, కొంచెం ఫేస్ కట్ ప్రభాస్ లాగా ఉంటది నాది అనుకుని అదే చెప్పారు ఆయన, కొంచెం జూనియర్ ప్రభాస్ లాగా ఉంటాడు. సో మిర్చిలో ప్రభాస్ గారికి ఎట్లయితే కాస్ట్యూమ్స్ ఉన్నాయో అట్లే నాకు కూడా ఫార్మల్ సేమ్ అట్లే నాకు కూడా డిజైన్ చేసిండు. సో అది బాగా వర్కౌట్ అయినాయి. ఓకే, సో మీరు అప్పుడు ఫుల్ బల్క్ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు లైవ్ లో అసలు ఫుల్ ఇట్లా యూర్ లుకింగ్ లైక్ అ కాలేజ్ గోయింగ్ బాయ్. సో యూర్ వర్కింగ్ అవుట్ వెరీ యూనో చాలా కష్టపడుతున్నట్టున్నారు. మొత్తం ఇంకా డైట్, వర్కౌట్, క్యాలరిక్ డెఫిసిట్ డైట్, క్యాలరీస్ ప్రతి క్యాలరీ కౌంట్ చేసి తినడం. ఓకే, అదొక పెద్ద సబ్జెక్ట్ లేదు, అదొక ఇంటర్వ్యూ అవుతుంది దాని గురించి చెప్పాలంటే. మనం పక్కా చేద్దాం అయితే. సో ఆర్ యు ఫుడీ? ఆబ్వియస్లీ 100%. బట్ నేనున్న ఫీల్డ్ కి ఇఫ్ ఐఎమ్ అ ఫుడీ అండ్ ఇఫ్ ఐ ఈట్ లైక్ ఎనీథింగ్, ఆ స్క్రీన్ ప్రజెన్స్ అన్నది మొత్తం ఖరాబ్ అవుతుంది. సో ఐ కాంట్ ఈట్, ఐ కాంట్ పార్టీ, ఇవేం చేయలేము కదా. అవన్నీ చేయకుండా డైట్ చేసి జిమ్ చేసుకుంటూ క్యాలరీస్ కౌంట్ చేసి ఇట్లుంటేనే మనం అందంగా కనిపిస్తాం. అది నేనే కదా, ప్రతి యాక్టర్ చేస్తారు అది. ఆల్సో ఇంకా స్లాంగ్ విషయానికి వస్తే, మీరు రియల్ లైఫ్ లో మాట్లాడుతున్నప్పుడు ఫుల్ ప్రాపర్ తెలంగాణ యాక్సెంట్ ఉంది, కానీ మనకు ఆజాదీ 501 లో మాత్రం మంచి ఇట్లా క్లీన్ ఆంధ్ర స్లాంగ్ టైప్ అట్లా ఉందన్నమాట. సో స్లాంగ్ మీద ఎలా వర్కౌట్ చేశారు మీరు? అంటే ఆజాదీ 501 లో మనకి ఆంధ్ర తెలంగాణ అని కాదండి, హైదరాబాద్ లో ఒక ఏరియాలో ఉంటున్న ఒక ఫ్యామిలీ గురించి ఉంటుంది. సో న్యూట్రల్ యాక్సెంట్ ఉంటుంది, మరి ప్యూర్ ఆంధ్ర ఉండదు, మరి ప్యూర్ తెలంగాణ అట్లా కూడా ఉండదు. సో న్యూట్రల్ గా ఉంటుంది. పెద్దగా ఏం కష్టం అనిపించలే నాకు. మరి లైక్ కాకినాడ స్టైల్ ఆంధ్ర, భీమవరం స్టైల్ ఆంధ్ర యాక్సెంట్, రాయలసీమ అట్లుంటే కష్టం అనిపించే. దాని గురించి సెపరేట్ క్లాసెస్ అట్లా ఏమైనా తీసుకునే అవసరం పడేదేమో. ఈ పెద్ద ఏం కష్టం ఏం లేకుండే. ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు వర్క్ చేసిన యాక్టర్స్ తో ఒక 1 word లో డిస్క్రైబ్ చేయమని అడుగుతాను. సో వాట్ కమ్స్ టు యువర్ మైండ్ when I say their names? ఓకే, యా. సో విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యువర్ డైరెక్టర్ శివతేజ గారు. 1 word పర్ఫెక్షనిస్ట్. ఓకే, అది ఎందుకు చెప్పినా అంటే అసలు సాటిస్ఫై అయ్యేదాకా తీస్తూనే ఉంటాడు 100 టేక్లనా కానీ. ఓకే, సో హర్షవర్ధన్ గారు టెర్రిఫిక్ యాక్టర్. గీత గారు లైక్ వెరీ న్యాచురల్ పర్ఫార్మర్. శశాంక్ గారు
అంటే శశాంక్ గారితో నాకు యాక్చువల్లీ 2 days ఉండే షూటింగ్, 2 days, సో ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు తనని. ఓకే బట్ గ్రేట్ యాక్టర్. ఓకే రవి వర్మ గారు. అసలు రవి వర్మ గారితో కాంబినేషన్ లేకుండే నాకు ఒక్క రోజు కూడా. సో వీళ్ళందరినీ స్క్రీన్ పైన చూడడమే తప్పితే నాకు పర్సనల్ లెవెల్ ఎక్కువ తెలియదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. యా సో హీస్ ఆల్సో ఆబ్వియస్లీ ట్రెమెండస్ యాక్టర్. ట్రెమెండస్ యాక్టర్. ఓకే పటేలా క్యారెక్టర్. పటేలా క్యారెక్టర్ ఏం చెప్పాలి, అప్కమింగ్ కేశవ ఈ కేటగిరీకి వెళ్తాడా అనిపిస్తుంది. అప్కమింగ్ గుడ్ ఫ్యూచర్. ఓకే దీన్ని ఇట్లే కంటిన్యూ చేస్తే హీ హాస్ అ గ్రేట్ ఫ్యూచర్. ఓకే ఇన్వెస్టర్ క్యారెక్టర్ చేసిన శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు బయట చిల్లు ఉంటాడు, పిచ్చి కామెడీ పర్సన్. అసలు మీరు బయట అయినా కలవలే, పిచ్చి పిచ్చే నవ్విస్తాడు. స్క్రీన్ పైన ఎట్లున్నాడో కంప్లీట్ ఆపోజిట్. బయట 2 different personalities. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ అవుట్ సైడ్. అంటే ఫుల్ నవ్విస్తాడు, ఫుల్ చిల్లు ఉంటాడు, అట్లా హీస్ లైక్ దట్, ఫుల్ పార్టీ బాయ్ అనమాట. ఎప్పుడైనా మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు ఆయనతో కూర్చుంటే మొత్తం మూడ్ అంతా సెట్ అవుతుంది. సో ఆ టైప్. ఓకే సో ఫైనల్ గా మిమ్మల్ని మీరు ఒక 1 word లో డిస్క్రైబ్ చేసుకోవాలి అంటే యాజ్ అన్ యాక్టర్ ఆఫ్ ఆజాదీ 501 వాట్ విల్ యూ సే? అంటే అట్లా ఎట్లా చేసుకుంటామండి, నన్ను నేను ఇట్లా. సరే పోనీ మేము చెప్పామా? నేనైతే చెప్తాను యు ఆర్ అ టెరిఫిక్ యాక్టర్. మనం కమెంట్స్ లో వదిలేద్దాము వాట్ ఆడియన్స్ ఆజాదీ చూసి నా గురించి ఏం మాట్లాడతారో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. వన్ డైరెక్టర్ యు వాంట్ టు వర్క్ విత్? సందీప్ రెడ్డి వంగ సార్. An actor that you look up to in terms of performance? రణ్వీర్ కపూర్. Celebrity crush? చిన్నప్పుడు కాజల్ అగర్వాల్. All time favorite actor? పవన్ కళ్యాణ్ గారు. Favorite movie? ఖలేజా. Dream co-star? కాజల్ అగర్వాల్. Romance, action or comedy? యాక్షన్. One Telugu movie you wish you were a part of? కిల్. బాలీవుడ్ లో ఒక మూవీ వచ్చింది, ఐడియా ఉందా? కిల్ అని, మొత్తం ట్రైన్ లో అవుతుంటది. Yeah, correct. Yeah, that's my favorite movie. Mass entertainer or feel good love story? మాస్ ఎంటర్టైనర్. If you get to work as a villain, okay, so మీరు ఏ హీరో ఆపోజిట్ విలన్ గా చేయాలనుకుంటున్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఒక మంచి డాన్స్ నంబర్ వస్తే who do you want to share screen with? ఏమో అండి, అంటే ఇంతవరకు నా కెరీర్లో పెద్దగా డాన్స్ చేసింది లేదు. మరీ అంత తోప్ డాన్సర్లు కాకుండా బేసిక్ లెవెల్ డాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎవరన్నా. Finally, if your journey so far had a movie title, what would that be? Lot of fire inside, waiting for a correct platform. So thank you sir, it was lovely talking to you, and I really hope that you make it really big because we already see that versatile acting in you. Thank you. And wishing you good luck and future lo inka marenno manchi successful projects ravalani manaspurtiga korukuntunnam. Thank you. So చూసారు కదండి, that's Sai Teja Kalvakota Azadi 501 లీడ్ యాక్టర్, ఎక్సలెంట్ అండ్ టెరిఫిక్ పర్ఫార్మర్. సో మీరు ఆల్రెడీ సిరీస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఎవరైనా సిరీస్ చూడకుండా ఉంటే కనుక ప్లీజ్ డూ వాచ్ ఇట్ బికాస్ యూ కెన్ నాట్ మిస్ అవుట్ సచ్ అ పర్ఫార్మెన్స్. అండ్ మరిన్ని ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏవా మీడియా.